ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఏపీ ఫైబర్ నెట్ నుంచి ఏపీ డ్రోన్ కార్పొరేషన్ ను డీమెర్జ్ చేస్తూ మంత్రులు నిర్ణయం తీసుకున్నారు. అలాగే నూతన సమగ్ర ఏపీ స్టేట్ మీడియా అక్రిడేషన్ రూల్స్ 2025 నిబంధనలకు కేబినెట్ ఓకే చెప్పింది. రాష్ట్రంలో 3 స్టార్ సహా ఇతర ప్రీమియం హోటల్ అభివృద్ధికి బార్ లైసెన్స్ ఫీజును తగ్గించే ప్రతిపాదనకు ఆమోదం తెలిపారు. బార్ లైసెన్స్ల ఫీజును 25 లక్షల రూపాయలకు కుదించారు. అనకాపల్లి డిస్ట్రిక్ట్ లో డిఎల్పురం అనే విలేజ్ లో 2.9 కిలోమీటర్ వాటర్ ఫ్రంట్ తో ఒక క్యాప్టివ్ పోర్ట్ వాళ్ళకి ఇవ్వటానికి మంత్రిమండలి ఆమోదించింది. 3 స్టార్ హోటల్స్ లో రాష్ట్రంలో బార్ లైసెన్స్ ఫీజు 66 లక్షలు గత ప్రభుత్వం నిర్ణయించిన విషయం అందరికీ తెలిసిందే. టూరిజం డెవలప్మెంట్ కోసం చాలా మంది హోటల్స్ ఉన్నారు. 3 స్టార్ హోటల్స్ లో ఉన్నా కూడా చాలా తక్కువ మంది ఈ బార్ లైసెన్స్లు తీసుకున్నారు. ఎందుకంటే ఇది ఇక మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి విజయ్ చంద్ర అందిస్తారు. విజయ్ చంద్ర, ఏపీ కేబినెట్ సమావేశం ఈ రోజు 9 అంశాల అజెండాలతో ఈ రోజు కేబినెట్ సమావేశం జరిగింది. వీటిలో ఒకటి మినహా మిగిలినట్టన్నింటినీ కూడాను ఏపీ కేబినెట్ సమావేశంలో ఆమోదించడం జరిగింది. దీంట్లో ప్రధానంగా చూస్తే కనుక ఆర్సెల్ఆర్ మిట్టల్ నిస్సాన్ కార్పొరేషన్ క్యాప్టివ్ పోర్టు నిర్మాణానికి సంబంధించి కేబినెట్ ఆమోదం తెలిపింది. దీంట్లో ప్రధానంగా చూస్తే కనుక 2 దశల్లో ఈ నిర్మాణాలు పూర్తి చేయాలా అని చెప్పేసి కేబినెట్ దానికి అనుమతిస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంటే 1.35 లక్షల కోట్ల వ్యయంతో ఇది నిర్మాణం కానుంది. తద్వారా పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగ ఉపాధి అవకాశాలు కలుగుతాయని చెప్పేసి కేబినెట్ భావిస్తూ ఉంది. అంతేకాకుండా 6,000 మందికి ఉపాధి కలుగుతుందనేటువంటి ఒక అంచనాను ఏపీ ప్రభుత్వం ఉంది. వీటితో పాటు రాష్ట్రంలో ఈ సుదీర్ఘ తీర ప్రాంతం ఉన్నటువంటి పోర్టులు, ఫిషింగ్ జట్ల ఏర్పాటుకు నిర్ణయం తీసుకోవడం జరిగింది. పర్యాటకానికి ఊతం ఇచ్చేలాగా గతంలో చూస్తే కనుక ఈ పర్యాటక ప్రాంతాలు ఉన్న చోట్ల 3 స్టార్ 5 స్టార్ హోటళ్ల ఏర్పాట్లు, దానికి సంబంధించినటువంటి అంటే ఈ బార్ లైసెన్సులకు సంబంధించినటువంటి ఫీజు ఏదైతే ఉందో అది ఎక్కువ ఉన్నందువల్ల దాన్ని అక్కడ బార్లు పెట్టుకునేందుకు ఎవరు ముందుకు రానటువంటి పరిస్థితి. కాబట్టి దాన్ని కుదిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. 25 లక్షల రూపాయలకు కుదిస్తూ ఈ కేబినెట్ నిర్ణయం తీసుకున్నది. వీటితో పాటు హడ్కో నుంచి ఏపీ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ కు 710 కోట్ల రూపాయలు నిర్ణయం తీసుకునేందుకు గాను దానికి ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చేందుకు గాను కేబినెట్ ఆమోదం తెలిపింది. దీంతో పాటు పోలవరం ప్రాజెక్టు జల విద్యుత్ కేంద్ర నిర్మాణంకు ఏపీ జెన్కో నవయుగ ఇంజనీరింగ్ లిమిటెడ్ కు సంబంధించి ఆర్బిట్రేషన్ అవార్డుకు గాను 1,735 కోట్లు చెల్లించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ముఖ్యమైనది ఇంకొక విషయం ఏంటంటే పోలవరం బనకచెర్ల లింకు ప్రాజెక్టును కాసానం చేసేందుకు కొత్తగా ఒక సంస్థను ఏర్పాటు చేసేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. జలహారతి కార్పొరేషన్ పేరిట దీన్ని ఏర్పాటు చేస్తున్న 85,000 కోట్ల ఖర్చు అవుతుంది అని చెప్పేసి ప్రభుత్వం భావిస్తూ ఉంది. అయితే ఇది రాష్ట్ర ప్రభుత్వానికి అధిక భారం అవుతుంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వంతో చర్చించి తర్వాత కేంద్ర ప్రభుత్వంతో తమ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి చంద్రబాబు నాయుడు దీన్ని తీసుకురావాలన్నటువంటి నిర్ణయానికి కేబినెట్ రావడం జరిగింది. వీటితో పాటు గతంలో ఏదైతే కనుక ఇప్పుడు ఐఏఎస్లు ప్రధానంగా ఒకటి చూడాల్సి ఉంది. ఐఏఎస్లు పల్లె నిద్ర చేయాలని చెప్పేసి కేబినెట్ ఆమోదం దాని నిర్ణయం తీసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ విజయ్ చంద్ర ఫర్ ద అప్డేట్స్.